హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏడుకొండల్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలియంది ఎంతో కొంత ఉంటుంది. తిరుమల పుణ్యక్షేత్రం ఎంతో మహిమాన్విత దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి వస్తారు భక్తులు ఆ వైభవాన్ని తిలకించేందుకు. తిరుమలలో స్వామివారిని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు. అలంకార ప్రియుడు అని స్వామివారికి పేరు కూడా. అసలు ఈ ప్రాంతంలోనే వెంకటేశ్వర స్వామి వెలియుటకు కారణం ఏమిటి, ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ వడ్డీకాసులవాడ గోవింద గోవింద అని తిరుమల కొండలో అనునిత్యం మారుమోగుతూనే ఉంటుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి వెంకటేశ్వరుని రూపంలో ఏడుకొండలపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. అయితే తిరుమలలో స్వామి దర్శనం కలగాలంటే ఒక్కోసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. అంతటి మహిమగల దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంత మహిమగల దేవుడు కొలువై ఉండే ఈ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం. అత్యంత సుందరంగా, అత్యద్భుతంగా ఈ దేవాలయాన్ని నిర్మించింది తొండమాన్ చక్రవర్తి అని స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు అంటే ఆకాశరాజు సోదరుడు. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని స్వామివారు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1500 చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 614లో పల్లవరాణి ఆనంద నిలయాన్ని పునరుద్ధరణ చేశారట. స్వామివారు ఉత్సవాల్లో ధరించే ఆభరణాలు ఈ యువరాణి సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ యువరాణిని పరుందేవి అని పిలుస్తారు. ఈమె చరిత్రలో ఒక గొప్ప భక్తురాలిగా నిలిచిపోయింది. 19వ శతాబ్దం చివరిలో స్వామివారి దేవాలయం, హాతీరాం మఠం మాత్రమే నిర్మించారు. ఇక కొండపై ఎలాంటి కట్టడాలు లేవు. అర్చకులు కూడా కొండ దిగువ భాగంలో ఉండే గదుల్లో నివసించేవారు. రోజు ఉదయం సాయంత్రం వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించింది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్. ఒకరోజు విష్ణుమూర్తి కలలో కనపడి, గత జన్మలో నువ్వు రంగదాసు అనే పేరుతో పిలువబడే నా భక్తుడివి. నేను చూపించిన స్థలంలో ఒక దేవాలయాన్ని నిర్మించు, అక్కడే నాకు స్థిర నివాసం ఏర్పాటు చెయ్యి అని చెప్పి అంతర్ధానమయ్యారట. అప్పుడు తొండమాన్ ఎంతో సంతోషించి తన కల గురించి, కలలో స్వామివారు చూపించిన స్థలం గురించి తన ఆస్థాన పురోహితులతో చర్చించి విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇతని తరువాత చోళులు, పల్లవులు, విజయనగర రాజులు మొదలైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారు. ఈ దేవాలయంలో స్వామివారిని అలంకరించడానికి స్వర్ణ ఆభరణాలు సుమారు 12 కేజీలు అప్పట్లో సమకూర్చారు. దేవాలయంలో ఉండే స్వామివారి కిరీటం నీలిరంగు వజ్రాలతో కూడి ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి కిరీటం. దీని ధర ఎన్నో లక్షల కోట్ల విలువ చేస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు మొదలైన వాటితో తయారు చేసిన దగదగా మెరిసిపోయే ఈ వజ్రాల కిరీటాన్ని స్వామివారికి అర్పించారు. స్వామివారి తొలి కిరీటం అది. 21 సంవత్సరాలు శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలను పరిపాలించారు. ఆ సమయం అంతా కూడా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ తరువాత అనేక కిరీటాలు స్వామివారికి సమర్పించారు. మూల విరాట్కి 6 కిరీటాలు, ఉత్సవమూర్తికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, స్వర్ణ పీఠాలు, స్వర్ణ పాదాలు, లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు. ఇక ఇప్పటికీ భక్తులు స్వామివారికి అనేక ఆభరణాలు సమర్పిస్తూనే ఉన్నారు. అలంకార ప్రియుడైన స్వామివారిని అనేక పుష్పాలతోనే కాక అనేక ఆభరణాలతో కూడా అలంకరిస్తూ ఉంటారు అర్చకులు. ఇక వెంకటేశ్వర స్వామి భూలోకంలో వెలయుటకు కారణం. పురాణ కథనాల ప్రకారం పూర్వం నారద ముని భూలోకంలో మానవులకు భగవంతుని మీద నమ్మకం, భక్తి విశ్వాసాలు లేకుండా పాపభీతితో జీవిస్తున్నారని చెప్తాడు. అందుకు శ్రీ మహావిష్ణు కలియుగంలో నేను శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూలోకంలో వెలుస్తాను అని చెప్తాడు. మరొక కథనం ప్రకారం శ్రీకృష్ణుని నిజమైన తల్లిదండ్రులు దేవకి, వాసుదేవులు అయితే కారణజన్ముడైన శ్రీకృష్ణుడు యశోద దగ్గర పెరుగుతాడు. అలా పెరిగి పెద్దవాడైన తరువాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ వివాహాన్ని యశోద చూడలేదు. నా చిన్ని కృష్ణుడి ఆలనా పాలనా చూసిన నేను వివాహాన్ని దగ్గరుండి చూడలేకపోయాను అని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు యశోదను ఓదార్చుతూ కలియుగంలో నా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు. ఆ యశోదనే వకులాదేవిగా స్వామివారి వివాహాన్ని దగ్గరుండి జరిపించింది. ఇంకొక కథ ప్రకారం వేదవతి శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకోవాలని తన తండ్రితో విన్నవించి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసింది.
ఆ సమయంలోనే రావణుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు. వేదవతి రావణుడికి నీవు నీ లంకలోనే ఒక స్త్రీ మూలంగా నాశనమవుతావు అని శపించింది. రావణుడు సీతామాతను అపహరించిన సంగతి తెలిసిందే. కాని సీతామాత వేషంలో ఉన్నది ఈ వేదవతినే. ఈమెనే మాయాసీత అయి లంకలో ఉంది. రావణుణ్ణి సంహరించిన తరువాత మాయాసీత అయిన వేదవతి తనను వివాహం చేసుకోమని వేడుకొనగా, రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్నివ్రతుని కనుక కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా పుట్టి పద్మావతిగా పుట్టే నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అలా పద్మావతిని వివాహమాడతాడు స్వామి. ఇలా ఇన్ని కారణాలతో భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా వెలసినాడు శ్రీహరి. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.